బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ములుగు జిల్లాలో బిగ్ టీవీ కథనాల ప్రకంపనలు కొనసాగుతున్నాయి. ఆదివాసీ రైతులను మోసం చేస్తున్న దళారులపై కేసులు నమోదు చేయడం ప్రారంభించారు పోలీసులు. సీడ్స్ పేరుతో రైతులను నిండా ముంచుతున్నారు ఆర్గనైజర్లు. సీడ్ బాంబ్ పేరుతో బిగ్ టీవీ వరుస కథనాలు ప్రసారం చేయడంతో అధికార యంత్రాంగం వీటిపై కదిలింది. అధిక లాభాల పేరుతో మొక్కజొన్న సాగు చేయించి రైతులను మోసం చేసిన ఇద్దరు ఆర్గనైజర్లపై కేసులు నమోదు చేశారు. హైటెక్ కంపెనీ ఆర్గనైజర్ మన్యం సురేష్, బేయర్ కంపెనీ ఆర్గనైజర్ చిలకమారి వేణుపై కేసులు నమోదయ్యాయి. పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి వేణు అందుబాటులో ఉన్నారు. రైట్ వేణు, ఇప్పటికీ ఇద్దరిపైన కేసు నమోదు అవడం చూస్తున్నాం. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? కూడా బిగ్ వర్ష కథనాలు ఆదివాసీ ప్రాంత నిషేధిత ప్రాంతం లోపల విత్తనాల సాగు చేస్తూ మొక్కజొన్న సాగు చేస్తూ రైతుల మించిన ఘటనతో ఓవైపు రాష్ట్ర ప్రభుత్వం కదిలి నష్టపరిహారం విషయంతో పాటుగా విత్తన సంస్థలు ఒప్పందాలు లేకుండా సాగు చేసిన ఘటనపై కూడా చర్యలకు ఉపక్రమించింది. ఇక నేడు రైతు కమిషన్ కూడా సమాచారం సేకరించి కొద్దిగా అధికారులు రైతులతో కూడా ఈ రోజు విచారణ కూడా జరిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే బిగ్ టీవీ ఒక కొత్త అంశాన్ని తెరపైకి తీసుకొచ్చింది. అసలు ఎందుకు మధ్యవర్తులుగా ఉండి మోసం చేసినటువంటి ఆదివాసులు మోసం చేసిన దాదాపై కేసు ఎందుకు పెట్టలేదంటూ కూడా కమిషన్ ముందు కేసు చెప్పిన నేపథ్యంలో కూడా కమిషన్ సభ్యులు తీవ్రంగా పోలీసులపై ఫైర్ అయ్యారు. దీంతో ఈ రోజున హుటాహుటిన ఎవరైతే బాధిత రైతులు ఉన్నారో వాళ్ళను స్టేషన్కి పిలిపించుకొని వాళ్ళ వద్ద పిటిషన్లు తీసుకొని మరి ఇద్దరు ఆర్గనైజర్ హైటెక్ కంపెనీ ఆర్గనైజర్ సురేష్ తో పాటుగా బేయర్ కంపెనీ ఆర్గనైజర్ వేణులతో ప్రస్తుతం చీటింగ్ కేసు నమోదు చేశారు. దాంతో పాటు 4 రోజుల క్రితం సూసైడ్ చేసుకున్నటువంటి రైతు మధుకృష్ణకు సంబంధించిన భార్య ఇచ్చిన పిటిషన్ మేరకు విచారణ సాగిస్తున్న పోలీసులు ఆత్మహత్యకు ప్రేరేపించారంటూ కూడా ఇది హైటెక్ కంపెనీకి సంబంధించిన ప్రతినిధి ఆర్గనైజర్ గా ఉన్నటువంటి సురేష్ బాబుపై కూడా ఆత్మహత్య ప్రేరేపించిన సెక్షన్ కూడా నమోదు చేసి తనపై విచారణ చేస్తున్నారు. ఇక ఈ రోజున వాళ్ళ రాత్రి పూట ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకున్నారు. సో మరోవైపు మరో 4 కంపెనీలకు సంబంధించి ఆర్గనైజర్లకు సంబంధించి బాధితులను కూడా త్వరలోనే వాళ్ళని కలిసి వాళ్ళ దగ్గర పిటిషన్ తీసుకొని కేసులు నమోదు చేస్తామంటూ కూడా ములుగు పోలీసులు కొద్దిసేపు క్రితం ఒక ప్రకటన కూడా చేస్తున్నారు. దీంతో బిగ్ టీవీ కథనాలు వైపు రైతులకు నష్టపరిహారం అందించే విషయంలోనూ అటు విత్తన సంస్థల ఆధారాలు బయటపడటంతో పాటుగా ఆర్గనైజర్లు పూర్తి గత 6 ఏళ్ల నుంచి కూడా రైతులను నిండా ముంచుతూ మోసాలకు పాల్పడుతున్న రైతులపై కేసులు నమోదు చేయడంతో కూడా స్థానికంగా ఉన్నటువంటి ఆదివాసీ బాధిత రైతులది సంతోషం అయితే వ్యక్తమవుతుంది. ఇక వీళ్ళందరిపై పీడియాక్ట్ పెట్టే దిశగా కూడా ఆలోచిస్తున్నామంటూ కూడా పోలీసులు కొద్దిసేపటి క్రితమే చెప్పడంతో కూడా ఆదివాసీ రైతులను మోసం చేసిన వ్యక్తులపై ఆ పూర్తి కఠిన చర్యలు తీసుకుంటేనే తమకు న్యాయం జరుగుతుందో కూడా స్థానిక రైతులు చెప్పిన పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ వేణు.